బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ ద్వారా పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేసి 4 ప్రాంతాలుగా విభజించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్యపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భారత రాజకీయవేత్త, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్పై భారత్ దీర్ఘకాలిక లక్ష్యం ఏంటనేది వెల్పట్టించారు. ఏప్రిల్ 29, 2022 స్వామి తన అధికారిక ఎక్స్ ఖాతాలో మన దీర్ఘకాలిక లక్ష్యం పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేయాలన్నారు. సింధ్, పఖ్తూనిస్తాన్లు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేలా చేయాలని సూచించారు. దీంతోపాటు పశ్చిమ పంజాబ్ లేదా పాకిస్తాన్ను శత్రులక్ష్యంగా చేసుకోవాలి అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పాకిస్తాన్లోని విభజనవాద ఉద్యమాలకు స్వామి సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు, పాకిస్తాన్ అనే పదాన్ని ఉపయోగిస్తడం ద్వారా పశ్చిమ పంజాబ్ను వ్యంగ్యాత్మకంగా లక్ష్యంగా చేసుకున్నారు. స్వామి ట్వీట్లో పాకిస్తాన్ను 4 భాగాలుగా విభజించాలని సూచించారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, పశ్చిమ పంజాబ్ ఈ 4 ప్రాంతాలలో మొదటి 3 స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని, పశ్చిమ పంజాబ్ను పాకిస్తాన్ అని సంబోధిస్తూ దానిని శత్రువుగా చూడాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ అనే పదాన్ని వ్యంగ్యాత్మకంగా చెప్పారు. ఇది పాకిస్తాన్ను బలహీనపరిచే ఉద్దేశంతో చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఉన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రమవేచేసే అవకాశముంది. ముఖ్యంగా ఈఫిలా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరిగింది. స్వామి ఈ ట్వీట్లో బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్లలోని విభజనవాద ఉద్యమాలకు స్పష్టమైన మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అసంతృప్తి స్వాతంత్ర్య ఉద్యమాలని ఆయన తన వ్యాఖ్యలతో సపోర్ట్ చేశారు. బలూచిస్తాన్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాయి. అయితే సింధ్, పఖ్తూనిస్తాన్లోనూ స్వాతంత్ర్య భావనలు బలంగా ఉన్నాయి. స్వామి ఈ ఉద్యమాలను బహిరంగంగా సమర్థించడం ద్వారా పాకిస్తాన్లో అంతర్గత విభేదాలని ప్రోత్సహించే లక్ష్యాన్ని సూచించారని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే స్వామి చేసిన ట్వీట్ నిజమే అనే భావన కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి గతంలో కూడా పాకిస్తాన్ విభజనకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. 2018లో ఆయన ఎక్స్లో పాకిస్తాన్తో చర్చలు నిరర్ధకం, దానిని 4 ముక్కలుగా విభజించడమే ఏకైక పరిష్కారం అని పేర్కొన్నారు. 2025లో ఆయన బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, ఈస్ట్ పంజాబ్గా పాకిస్తాన్ను విభజించాలని, ఇది హిందూ-ముస్లిం శాంతికి దారితీస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు స్వామి స్థిరమైన భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. అంతేకాదు, ఇది పాకిస్తాన్ను బలహీనపరచడం ద్వారా భారతదేశమన బలపేతం చేయాలనే లక్ష్యంతో అన్నట్లు కనిపిస్తుంది.